10 రకాల వాయువులు ఉన్నాయి. ఒక వాయువు గురించే ఈనాటి వరకు కూడా ఎవరు పరిశోధించి నిర్ణయించి గాలి ఈ రంగు ఈ రుచి వాసన అని ఎవరు చెప్పలేకపోయారు. కానీ అలాంటి వాయువులు 10 రకాల వాయువులు ఉన్నాయి. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, నాగవాయువు, కూర్మవాయువు, కృకరవాయువు, దేవదత్త, ధనంజయం అనేటువంటి వాయువులు. ఇలాంటి వాయువులన్నీ కూడా మానవోజ్జీవనకి జీవోజ్జీవనానికి చక్కగా అవి కారణభూతమై జన్మలెత్తుతాయి. ఆ తర్వాత జరాయుధ తత్వానికి సంబంధించిన జీవుడు ఈ మానవుడు. ఈ మానవుడు ఒక చెట్టును ఆదర్శంగా తీసుకున్న పరోపకారాయ ఫలంతి గావహ, మన కోసమే ఆవులు పాలిస్తున్నాయి. అలాంటి ఆవును ఆదర్శంగా తీసుకోండి, అలాంటి చెట్లను ఆదర్శంగా తీసుకోండి. చెట్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టకండి, చెట్లను సంరక్షించండి. వృక్షో రక్షితి రక్షిత, గావో రక్షితి రక్షిత. అదేవిధంగా వేదాన్ని రక్షించండి. మన ఆది విజ్ఞానం వేదం. ఆ వేదంలో భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార వైభవంతో పాటు భగవానుడు మనకు జన్మలు లేకుండా చేయాలనుకొని భగవంతుడే జన్మలెత్తుతున్నాడు. మన జన్మ వృధానా సదానా అని మనమే ఆలోచించుకోవాలి. భగవానుడి యొక్క దివ్య జన్మలన్నీ కూడా పంచ ఉపనిషన్మయ జన్మలు. అవన్నీ కూడా మనకి మార్గదర్శకంగా ఉండి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజష్టాంగ యోగ స్థితిని మనకు అనుగ్రహించాలి అని ప్రార్థించే చాలు. భగవానుడి యొక్క కటాక్షంతో మనకు అవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. నల్లంతిగల్ ఆచార్య స్వామి వారు జన్మ గురించి ప్రస్తావించారు. జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అన్నది వేదోక్తి. నిజంగానే ఈ ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు, ఎన్ని సంస్కృతులు, కానీ మానవీయ సంస్కారం మన దేశంలో పరిఢవిల్లినంతగా వేదకాల నుంచి పురాణేతిహాసాల ఆదర్శ స్ఫూర్తిని, మహనీయుల కీర్తిని మనం ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ విమానాన్ని తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, యాదగిరిగుట్ట దేవస్థానం బంగారు కాంతులతో ప్రపంచానికి అందించనున్న శుభవేళ. ఈ పవిత్ర క్షేత్రం నుంచి యావత్ ప్రపంచవ్యాప్త భక్తులకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందిస్తున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపట్లోనే వేయించేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. సప్త ఊర్ధ్వ లోకాల యొక్క అష్ట ప్రకృతుల యొక్క సంజ్ఞా స్వరూపంగా నిర్మించబడి సాక్షాత్తు దేవుడే వచ్చి కొలువున్నాడా అని మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతున్నదే ఈ స్వర్ణమయ గోపురం. అష్ట ప్రకృతులు పరమేశ్వరుని బిందు స్వరూపం నుంచి వెలువడ్డ పరిణామాలు. స్తూపికాంత బిందువే పరం, అపరం, బిందువు, నాదం అని చెబుతోంది పురాణోక్తి. దేవాలయం యొక్క అంతర్యామి పరమాత్మ వసించే జగత్తు యొక్క సంగ్రహ రూపంగా, శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్తూపికాగ్ర బిందు సంజ్ఞచే ఆత్మస్వరూపంగా, శిఖరం వ్యక్తావ్యక్తాన్ని, అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని, శుకనాసం క్రింద నుండి క్రమంగా వైశాల్య స్థౌల్యాల పెంపుతూ ఒక్కొక్క గుణం పెరుగుతూ పంచభూతాల్ని విమాన స్వరూపంలో ఒక్కొక్క భూమినే పొడవు వెడల్పు ఎత్తులు పెంచుతూ ఆయా భూమికల హద్దుల మీద పట్టీలు తీరుస్తూ అధిష్టానం దాకా పెంచి అష్ట ప్రకృతి సంజ్ఞల్య విమానంలో చూపి నిర్మాణం అనర్చమంటోంది భారతీయ శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం. మనకు తెలుసు మోడర్న్ ఆర్కిటెక్చర్, అధునాతన నిర్మాణ శాస్త్రం. జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖ వలె స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైలోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని
ప్రార్థించినాడు. జ్వలంతం సర్వతోముఖం, ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తరపదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ, నకారం నారసింహస్వామి వారికి ప్రతీకపోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం. అది మనకు సువ్యక్తం.